Hello viewers, Namaste. This is Dr. Kavya, fertility expert, 49 Hospitals, Vizag branch. ప్రెగ్నెన్సీలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మొదటి నుండి డెలివరీ దాకా ఏమేమి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఎక్సర్సైజెస్ అనేవి చేయాలి, ఇది చాలామంది అడుగుతున్నారండి. మామూలుగా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన కాడి నుంచి, అంటే మనకు ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ అయిన కాడి నుంచి మొదటి 3 months పేషెంట్స్ అనేవి ఫుడ్ తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళకి వేవిళ్ళు రావడం కానీ, అంటే విపరీతమైన నాసియా ఉంటుంది, ఏమి తినాలనిపించదు. అది ఏంటంటే పేషెంట్ చాలా భారంగా అనిపిస్తుంది అనమాట. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో మొదటి 3 నెలల్లో ఈ పర్టికులర్ సిమ్టమ్స్ ఏమైతే మీరు ఫేస్ చేస్తున్నారో అబ్సల్యూట్లీ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ సిమ్టమ్స్, మనం వాటికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు తీసుకునే ఆహారంలో మీకు ఏది తినాలనిపిస్తే అది, అంటే కొన్ని అవాయిడ్ చేయాల్సినవి ఓన్లీ ఏంటి అంటే పపాయ, పైనాపిల్, క్యాబేజీ, క్యాలీఫ్లవర్. ఇంతవరకు ఏంటంటే మీరు తీసుకునే టైప్ ఆఫ్ ఫుడ్ని బట్టి ఇవి అవాయిడ్ చేయండి. డిఫరెంట్ అంటే ఖచ్చితంగా అవి తీసుకోకూడదు అనేమీ లేదు, మితంగా తీసుకున్నా సరే ఏమీ కాదనమాట. సో ఏమైనా మనము మార్నింగ్ నుంచి తీసుకునే డైట్లో మనమే ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మొదటి 3 months మార్నింగ్ సిక్నెస్తో ఉండి బ్రష్ చేసుకునే టైంలో వామిటింగ్స్ అవడం అనేది చాలా నార్మల్. సో బ్రష్ చేసుకున్న తర్వాత ఇమీడియట్లీ కాకుండా ఒక 1/2 hour ఆగిన తర్వాత మీరు ఫస్ట్ వాటర్తో స్టార్ట్ చేసి నెక్స్ట్ ఏదో ఒకటి ఏమంటారు, ఈ సీడ్స్ అనేవి ఉంటాయి కదా, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బాదం పప్పు, జీడిపప్పు, వాల్నట్స్, ఇట్లాంటివి అనేవి ఒక 3 to 4 అండ్ పర్ 3 to 4 దాకా తీసుకోవచ్చు అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఏంటి అంటే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్కి వచ్చేసరికి మసాలాలు కంప్లీట్లీ తగ్గించి బ్లాండ్ డైట్, కొంచెం ఉప్పు వేసుకుని తినడం అనేది మంచిదన్నమాట. ఎందుకంటే ఆ గ్యాస్ట్రైటిస్ అనేవి ఎక్కువ కాకుండా ఉంటుంది. అండ్ తినిన తర్వాత అట్లీస్ట్ ఒక 1.5 hour నుంచి 1 hour పడుకోవడానికి కొంచెం గ్యాప్ ఇవ్వండి. దానివల్ల ఏంటి అంటే మీకు కొంచెం ఎంటీ అయిపోతుంది, స్టమక్ ఎంటీ అయిపోయి విపరీతమైన భారం అనేది తగ్గుతుంది అనమాట. ఎగ్ తీసుకోవచ్చు ప్రెగ్నెన్సీలో. కొంతమందికి ఆ స్మెల్ పడదు, ఎగ్ స్మెల్ పడదు. సో బయట వైట్ ఎగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ నైట్ టైం కూడా ఫుడ్ ఏంటి అంటే 7-7:30 కల్లా మనం ఫుడ్ కానీ ఫినిష్ చేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ ఏంటంటే ఆ విపరీతమైన నాసియాతో వామిటింగ్లో ఫుడ్ రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఏ కైండ్స్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకోవాలి, డ్రాగన్ ఫ్రూట్స్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ ప్రెగ్నెన్సీస్లో మంచిదేనండి. అండ్ అన్ని డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ డిఫరెంట్ టైమింగ్స్లో తీసుకోవచ్చు. తినకూడదు అంటూ పర్టికులర్ ఫ్రూట్ అంటూ ఏం లేదు. చాలామంది పప్పాయకి, పైనాపిల్కి భయపడుతూ ఉంటారు తినకూడదు అని చెప్పేసి. ఒకవేళ మీకు అది సెంటిమెంట్గా అయితే తినాల్సిన అవసరం ఏమీ లేదు, రెస్ట్ ఆఫ్ ఆల్ ది ఫ్రూట్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చా ప్రెగ్నెన్సీలో అడుగుతారు. కొబ్బరి నీళ్ళు ఏమీ కాజ్ చేయదండి. కొబ్బరి నీళ్ళు బోండంగా తాగాల్సి ఉంటుంది. సో ఎప్పుడైనా సరే బాటిల్స్లో 1 liter బాటిల్లో పట్టిన కొబ్బరి నీళ్ళు, వాటి ప్యూరిటీ ఏంటి అని చెప్పేసి మనకు తెలియదు. సో ఇన్ దట్ వే ఏంటంటే ఆ లీటర్ బాటిల్స్ అట్లా అవాయిడ్ చేసేసి డైరెక్ట్లీ బోండం వన్స్ ఇన్ ఎ వీక్ అలా తీసుకోవచ్చు అనమాట. సో అండ్ మీరు తీసుకునే డైట్లో వీక్లీ 2 to 3 times అనేది ఖచ్చితంగా నాన్ వెజ్ తినే వాళ్ళు అయితే మాత్రం చికెన్, ఫిష్ తీసుకోవచ్చు. కారము అంతా తగ్గించుకుని తీసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ యూఆర్ వెజిటేరియన్స్, ప్రోటీన్ డైట్ ఎక్కువ అవడానికి లెగ్యూమ్స్ కానీ ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ కానీ తీసుకోవచ్చు. అండ్ పన్నీర్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి ఫుడ్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అండ్ లిక్విడ్స్ అనేవి ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. 2 to 3 liters ఆఫ్ వాటర్ అనేది మనకి బాడీకి అవసరం పడుతుంది అనమాట. సో వాటర్ సరిగ్గా తీసుకోకపోవడం మూలంగా ఉమ్మ నీరు తగ్గడం కానీ అట్లాంటివి జరుగుతాయి. కాబట్టి లిక్విడ్స్ ఎక్కువ ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. వాటరే తీసుకొని అవసరం లేదు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, రాగి జావ అట్లాంటివి కూడా మనం ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవచ్చు. ఇవన్నీ చలవ చేసే పదార్థాలు కాబట్టి మనకి పొట్టలోకి వెళ్ళిన తర్వాత కొంచెం రిలాక్స్డ్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ రిగార్డింగ్ ద ఎక్సర్సైజెస్ ఏమేమి చేయొచ్చు, అస్సలు బెడ్ రెస్టే కంపల్సరీ ఉండాలా అంటే మైనర్ థింగ్స్ అంటే బ్రిస్క్ వాకింగ్ అనేది మనం చేసుకోవచ్చు. రన్నింగ్, జిమ్ అట్లాంటివి అవాయిడ్ చేసుకోవచ్చు. యోగా చేయొచ్చు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అండ్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ యోగాసే ఉంటాయి అన్నమాట, ఆసనాలు అంటారు. అట్లాంటివి కూడా ప్రెగ్నెన్సీలో మనం చేసుకోవచ్చు. అండ్ రిలాక్స్డ్ మైండ్తో, స్ట్రెస్ ఫ్రీ మైండ్తో ఉన్నట్లు అయితే చక్కగా డెలివరీ టైంకి ఏంటి అంటే బీపీ, షుగర్ అట్లాంటివి కూడా రాకుండా అనేవి ఉంటాయన్నమాట. ఇట్లాంటివన్నీ పాటించడం ద్వారా ఏంటి అంటే బేబీ హెల్తీగా గ్రోత్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అబ్నార్మల్గా ఏంటి అంటే బ్లడ్ రిపోర్ట్స్ అనేవి అబ్నార్మల్గా రాకుండా ఉన్నట్లయితే డెలివరీ టైంలో సుఖంగా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ వర్స్.